హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. టుడే రెసిపీ వచ్చేసి కాజు ములక్కాడ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మనకి కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే ములక్కాడలు అనేది ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి. చిన్న చిన్న పీసెస్ కింద ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. మనం కర్రీ వండుకున్నప్పుడు ఈ విధంగా మనం పీల్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా డేస్ కూడా నిలువ ఉంటుంది ఈ విధంగా స్టోర్ చేసుకుంటే. ములక్కాడలు ఎక్కువ డేస్ కూడా ఉంటాయి. ఇప్పుడు పీల్ చేసుకున్నాం కదా, అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసుకుందాము. 1 కప్పు కాజు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా అయితే ముందే కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను కాజు. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుందామండి. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని టమాటా ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మీకు త్వరగా మగ్గిపోతుందండి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఆయిల్లో ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దాంట్లో కాజు కూడా మనం వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కారం, పసుపు, తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకుని కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 5 to 10 మినిట్స్ అనేది ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకుందాము. అప్పుడు ములక్కాడకి ఉప్పు, కారం అవన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మీకు వాటర్ కూడా తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి దాని నుంచి మంచిగా ఆయిల్ అనేది వస్తుందండి బయటికి. అంతవరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా కలుపుకోండి. ఇలా 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి ఇలా ఈ విధంగా వస్తుందండి. తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. మీకు ఆ ములక్కాడ కూడా బాగా కొంచెం కుక్ అవ్వడం కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా. ఇప్పుడు కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కర్రీకి చాలా టేస్ట్, ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. కాజు ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.